హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మీ ఎంఎస్ ట్రావెలర్ని. ఈరోజు అయితే మనము TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. మనమైతే ఇప్పుడు ఆర్కే బీచ్లో ఉన్న TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడైతే మనం టికెట్ ప్రైస్ ఎంతో కనుక్కుందాం. ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం. నేనైతే ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను గైస్. ఇక్కడ టికెట్ ప్రైస్ పెద్దోళ్ళకి అయితే 70 రూపాయలు, చిన్నోళ్ళకి అయితే 40 రూపాయలు. క్రౌడ్ అయితే అంతకు లేరు. నేనైతే టికెట్ తీసేసుకున్నాను గైస్. చూడండి, టికెట్ అయితే ఇదే. మనమైతే ఇప్పుడు లోనకి వెళ్ళిపోదాం. ఇదే ఎంట్రన్స్ అనమాట లోనకి వెళ్ళడానికి. లోన అయితే ఇలా ఉంది గైస్. చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ. చూడండి గైస్, ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ అయితే 29 సంవత్సరాల పాటు దీని యొక్క దేశాన్ని అయితే సేవలు అందించింది. ఇప్పుడైతే మనం ఈ ఎయిర్క్రాఫ్ట్లో సోల్జర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, అలాగే దేశాన్ని ఎలా రక్షిస్తారన్న విషయాలు అయితే మనం తెలుసుకుందాం గైస్. లోనకైతే వెళ్దాం. ఇప్పుడు లోనకి వెళ్ళే ముందు ఇది కొంచెం చూడండి గైస్. చూడడానికి అయితే చాలా బాగుంది. మీరైతే వచ్చినప్పుడల్లా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ గట్రా తీసుకుంటుంటారు. అసలు మనకి TU-142 వార్ ఫ్లైట్ అయితే 1988లో రావడం జరిగింది గైస్. అయితే 29 ఇయర్స్ తర్వాత ఆండ్రీ టోపోలివ్ రిటైర్ అయ్యి 30,000 గంటలు ఫ్లయింగ్ చేసి వితౌట్ యాక్సిడెంట్ అలాగే ఫ్రీ ఫ్లయింగ్ చేశారనమాట. అందుకే అతనికి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు. ఇప్పుడైతే మీకు అవార్డు అయితే చూపిస్తాను. ఇదే అనమాట అవార్డు. అలానే 1988 వచ్చిన తర్వాత 2 ఎయిర్క్రాఫ్ట్స్తో పాటు 6 ఎయిర్క్రాఫ్ట్స్ అయితే వచ్చాయి కదా. మొత్తం అయితే 8 అనమాట. అలానే 1992లో INS రాజాలి ఆర్కోనంలో నియర్ టు చెన్నై అక్కడ ఆల్బర్ట్రోస్ స్క్వాడ్రన్ అంటే 312 ఈ స్క్వాడ్రన్ స్థాపించడం జరిగింది గైస్. ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ని అయితే అక్కడ నుంచే ఆపరేషన్స్ గట్రా పంపించడం జరిగేది గైస్. ఈ ఎయిర్క్రాఫ్ట్ 1988 నుంచి 2017 వరకు అంటే 29 ఇయర్స్ నేవీలో సేవలు అందించింది గైస్. 2017 మార్చి 29న రిటైర్ అయ్యి అంటే చెన్నై INS నుంచి వైజాగ్ INS దగ్గరకు వచ్చి ఇక్కడ మ్యూజియంగా ఇది కన్వర్ట్ చేయబడింది జరిగింది. ఇవైతే మిసైల్స్ గేట్స్ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇదైతే ఆక్సిజన్ ట్యాంక్ గైస్. చూడొచ్చు మీరైతే. ఇప్పుడైతే మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇదైతే ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్యాన్ గైస్. ఇదైతే ఇంజిన్ అనమాట ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్. ఇది చూడడానికి అయితే చాలా పెద్దదిగా ఉంది. వీళ్ళందరూ ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ నడిపిన కెప్టెన్స్ గైస్. ఇలా అయితే అవార్డ్ జోన్లో అయితే ఉన్నారు. ఇప్పుడైతే మనం చూడొచ్చు. ఇలా అయితే ఫొటోస్ గట్రా మెన్షన్ చేస్తున్నారు వీళ్ళది. ఇప్పుడైతే మనము పైకి వచ్చేసాం గైస్. చూడొచ్చు. ఇదైతే ఎయిర్క్రాఫ్ట్ అనమాట. చూడడానికి చాలా పెద్దది ఉంది. ఇప్పుడైతే మనం లోనకి ఎంటర్ అయిపోయాం గైస్. ఇక్కడైతే చూడండి ఎక్విప్మెంట్ చాలానే ఉంది. చూడొచ్చు మీరైతే. ఆక్సిజన్ లెవెల్స్ లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడైతే 10 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని అయితే క్రూస్ అంటారు అనమాట. 10 మెంబర్స్ క్రూస్ అయితే ఉంటారు. ఇవి చూడొచ్చు. ఇవైతే లోడ్ చేసినవి మిసైల్స్ అనమాట. ఇవి చూడడానికి అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ముందుకెళ్ళి చూద్దాం. మీకైతే 10 మెంబర్స్ ఉంటారని చెప్పాను కదా. ఒకరైతే ఫ్లైట్ గన్ రేర్ సైడ్ ఉంటారు. ఇంకా 5 మెంబర్స్ ఏమోసి కాక్పిట్లో ఉంటారు. కాక్పిట్ అంటే ఇది కాదు, ఇక్కడ డ్రైవింగ్ సీట్ ఉంటుంది కదా, అక్కడైతే ఉంటారు 5 మెంబర్స్. ఇంకో 4 రేర్ కాక్పిట్లో ఉంటారు గైస్. ఇక్కడ పైలట్, కో పైలట్, సీనియర్ అబ్జర్వర్, పైలటర్, సిగ్నలర్, పైలట్ ఇంజనీర్, సోనర్ ఆపరేటర్, సీనియర్ నావిగేటర్, టాకో కమ్యూనికేటర్, ఈ 9 మంది ఉంటారు గైస్. రేర్ కాక్పిట్లో ఒక్కరే ఉంటారు. ఈ యొక్క కాక్పిట్లో ఉన్న 9 మందిని సీనియర్ నావిగేటరే మానిటర్ చేస్తుంటారు గైస్. ఈ కాక్పిట్లో ఉన్న 9 మందిని అయితే సీనియర్ నావిగేటరే ఆపరేట్ చేస్తుంటారు గైస్. అతను ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ ల్యాండ్ చేయాలన్నా, ఏ దిశగా వెళ్ళాలన్నా సరే అతను ఆదేశిస్తేనే వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇది ఎలక్ట్రికల్ కంపార్ట్మెంట్. ఇక్కడ ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ కంపార్ట్మెంట్ సిస్టమ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. దీన్ని సీల్డ్ కంపార్ట్మెంట్ అని కూడా అంటారు. ఇది ఒక పక్షి సీబర్డ్ ఆధారంగా తయారు చేయడం జరిగింది గైస్. సీబర్డ్ ఆల్బర్ట్రో పేరు. అది గాలిలో 16 గంటలు 45 నిమిషాలు ఫ్లయింగ్ చేస్తుంది. ఆ పక్షిని చూసి ఎయిర్క్రాఫ్ట్ కూడా తయారు చేశారు. ఇదైతే 16-45 నిమిషాల వరకు ఫ్లయింగ్ చేయగలుగుతుంది. ఇదే గైస్ అది రేర్ కాక్పిట్. ఇక్కడైతే చూడొచ్చు సోల్జర్స్ అయితే కూర్చున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి ఆపరేటింగ్ గట్రా అన్ని చేస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ గాల్లో అన్ని ఇంజన్స్ సెట్ డౌన్ చేయగలిగితే 1 గంట వరకు గ్లైడింగ్ కూడా చేయగలరు గైస్.
ఇక్కడ చూడండి గైస్, మనమైతే ఇప్పుడు ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ కాక్పిట్ ఉందన్నమాట. చూపిస్తాను మీకు కాక్పిట్ ఎట్లంటే. ఇదిగో ఇది కాక్పిట్ అనమాట. ఇదే డ్రైవింగ్ సీట్, ఇక్కడ అన్నీ ఉంటారు. ఇక్కడే 5 మెంబర్స్ ఉంటారు. ఇది మెయిన్ కాక్పిట్ అనమాట. ఇది ఇప్పుడైతే మేము అవుట్ సైడ్కి వెళ్ళిపోతున్నాం గైస్. మీకైతే ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి గైస్. ఇదైతే స్టెప్స్ అనమాట, మనం కిందకి దిక్కుని వెళ్ళడానికి. ఇక్కడ చూడండి గైస్, వీల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూద్దాం గైస్. మనం అయితే అవుట్ సైడ్ వస్తాము. ఇప్పుడు బయటకు అయితే వస్తాం మనము. చూపిస్తాను మీకు ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఎలా కనిపిస్తుందో కింద నుంచి. చూడండి గైస్, అవుట్ సైడ్ నుంచి అయితే ఇలా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది గైస్ ఎయిర్ క్రాఫ్ట్. మీకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడైతే చిన్న రెస్టారెంట్ లాగా ఉంది గైస్, చూడొచ్చు మీరైతే వచ్చేటట్టయితే ఇక్కడ విజిట్ చేయండి ఒకసారి. ఇక్కడైతే గేమ్స్ ఆడుకున్నది ఉంది.